ఓం నమస్కారం అండి. నేను శాస్త్రీయ మునగాల శాస్త్రీ సనాతన్ సేనకు స్వాగతం సుస్వాగతం. ఇవాళ ఒక ఇంపార్టెంట్ టాపిక్ శ్రీ రాముల వారి మీద చేయటానికి అని చెప్పి డాక్టర్ వెంకటాచ చాగంటిని పిలిచాను. నమస్కారం సార్. ఓ నమస్తే శాస్త్రి గారు, నమస్కారం అండి. ఆ, చెప్పండి శాస్త్రి గారు. సార్, రాములు రామాయణం కానీ లేకపోతే మన సో మన ఎపిక్స్ కానీ వీటి అన్నిటి మీద దుమ్మెత్తి పోయడానికి అని చెప్పి చాలా మంది ఎప్పటి నుంచో ప్రయత్నిస్తున్నారు. ఈ మధ్య ఇంకా ప్రయత్నం ఎక్కువైంది అని అనిపిస్తోంది సార్ నాకు. ఉంటుంది కదా, కామన్గా ఎప్పుడు ఉంటుందండి. ఎప్పుడు మంచిని గురించి ఎట్లా చెడు చేయాలని చూస్తారు. ఇప్పుడు మందు తాగేవాడు ఎంతసేపు మందు తాగని వాడిని పట్టుకొని, అరే నువ్వు మందు తాగరా తాగరా అంటే వాడు చెప్పాడు అనుకోండి, మందు తాగడం తప్పురా, మీరు భ్రష్టు అవుతారా అని అన్నాడు అనుకోండి. వాడిని భ్రష్టు చేయాలని వీళ్ళు వెంబడబడుతుంటారు అనమాట. తాగి వాడి చేత తాగి ఇచ్చేదాకా వీళ్ళ మనశ్శాంతి ఉండదు. ఉమ్, సో ఆ- ఇది జనరల్గా. అది అదైతే మటుకు నేను చాలా అలానే చూస్తున్నానండి. అలానే రాముడు మంచివాడు కాబట్టి, రాముడు ధర్మాత్ముడు కాబట్టి, రాముని అధర్మపరుని చేసేసో, రాముని నాశనం చేసేసో చేస్తే అప్పుడు మనం మాంసం తినచ్చు, మద్యం తాగొచ్చు, ఇంకా ఇక అమ్మాయిలతో కొలకొచ్చు. ఇది జనరల్గా ఉండేది. అట్లా కూడా కాదు సార్ అసలు. ఉమ్. ఇమేజ్ షేమింగ్ అనండి, బాడీ షేమింగ్ అనండి, అవి ఆ లెవెల్లో కూడా స్టూప్ డౌన్ అయిపోతున్నారు సార్ జనాలు. అది నేను ఇంత ఓక్ సెంటెన్సెస్ నేను వాడలేను, కానీ నాకు తెలిసింది ఏంటంటే వీళ్ళు ధర్మాత్ముడుగా ఉన్న వాడి మీద రాళ్ళు వేయటం కామన్ అండి అది. ఉమ్. అలా చేస్తేనే వాళ్ళు బతకగలరు. వాళ్ళంతా పిశాచులు కదా. వాళ్ళు ధర్మంగా ఉండదలుచుకోలేదు. ధర్మంగా ఉంటే వాళ్ళకి ఏంటో ప్రాబ్లం వచ్చేస్తోంది. సో అది ప్రాబ్లం. వాళ్ళకి మీకు భయం అన్నమాట. ధర్మం అంటే భయం. మీకు ఆ, నేను అయోధ్యకాండ రామాయణంలో అయోధ్యకాండలో 30వ సర్గ చూడమన్నాను సార్. చూసారా మీరు? చూశానండి. ఏంటి అబౌట్ ఇట్ నాకేం అర్థం కాలేదు. ఏమిటి అసలు ఏం ప్రాబ్లం ఉంది దానిలో? ఇది మనకు ఒక వీడియో వచ్చింది సార్. ఉమ్, మీకు పంపిస్తా లేదా ఇప్పుడు చూపిస్తాను ఆ వీడియో నేను. ఉమ్. ఆ నా వీడియో సారాంశం చెప్పండి. ఏంటి ఆ వీడియో, ఏంటి దాని ఆ సారాంశం? ఆ వీడియోలో వాళ్ళు రామాయణంలో అసలు రాముడు మగవాడు కాదు, ఒకడు కొజ్జావాడు అన్నట్టు చెప్తున్నాడు. ఈ ఆ, ఇదేంటి అయోధ్యకాండ 30వ సర్గ ఆ, 3వ శ్లోకంలో తీసుకొని ఉమ్, చెప్తున్నాడు అనమాట. ఓకే. అందులో సో నువ్వు ఉమ్, అంద అది అంటే అతను ఫేస్ చూపించలేదు, కానీ ఆ గొంతు వాటుకు నాకు ఒక క్రిస్టియన్ పాస్టర్ అని కనిపిస్తుంది అనమాట. అనిల్ కుమార్ అతని పేరు అయి ఉండొచ్చు అతను. ఐ కెనాట్ చూపించండి, ఐ కెనాట్ చూపించండి. సే ఇట్ ఫర్ నేను షూర్ కానీ. నేను యా, నేను వింటాను. యా. సార్ కనిపిస్తుందా? కనిపిస్తోంది శాస్త్రి గారు. ఏదో ఇద్దరు. అతను ఒకతను అందులో కరుణాకర్ సుగుణ మీరు గమనిస్తే. ఓకే, అది పెద్దగా చేయండి. అక్కడ పైన స్క్వేర్ డబ్బా ఉంది చూడండి, దాన్ని కొట్టండి. ఆ, యా. కరుణాకర్ సుగుణ అతను. ఆ, ఓకే. అయితే ఏంటి? ఇప్పుడు కరుణాకర్ సుగుణ మాట్లాడుతున్నాడు, ఇది ఆ ఎవరు మాట్లాడుతున్నాడు? చెప్పాను కదా. ఆ, సో మొదలు పెడుతున్నాను. మొదలుపెట్టు. పడుతుందండి అయోధ్యకాండ 30వ సరగా. మరి రెండవ శ్లోకంలో మనం చూస్తాము. ఇక్కడ చూడండి, మరి మూడవ శ్లోకంలో చూడండి. ఇక్కడ రాముడు నీవు పురుష శరీరము గల స్త్రీవి ఏమంటుందండి ఇక్కడ? ఇక్కడ మీకు జూమ్ చేసి చూస్తాను చూడండి. రామ, నీవు పురుష శరీరము గల స్త్రీవి, అట్టి నిన్ను విదేహ దేశరాజు మిథాలి దీషుడు అయిన నా తండ్రి ఏమనుకుని అల్లునిగా చేసుకొని ఉన్నాడో నాకు తెలియదు అని అంటుంది. ఏమంటుందండి? రామ, నీవు పురుష శరీరము గల స్త్రీవి. ఇక్కడ మీకు క్లియర్గా ఉంది చూడండి. ఇక్కడ నేను శ్లోకం దాని యొక్క తాత్పర్యం కూడా మీ ముందు పెట్టాను, దాని యొక్క ప్రతిపదార్థం కూడా మీ ముందు పెట్టాను చూడండి. నీవు పురుష శరీరము గల స్త్రీవి అంటే రాముణ్ణి నపుంసకుడుగా అని సీత చెప్తుంది. ఈ షార్ట్స్ ఇవి. అవును సార్. యా, తీసేయండి, ఇంకా అర్థమైంది కదా. ఏంటంటాడైతే? ఇంకేముంది అనేది అదే అంటున్నాడు అనమాట. సరే, తీసేయండి, షేరింగ్ తీసేయండి.
నేను స్టాప్ షేరింగ్ వస్తలేదా? షేర్ రావట్లేదు. స్టాప్ అని ఉంటుంది చూడండి అక్కడ కింద దానికి. ఇది ఎస్కేప్ కొట్టాను అయితే. ఎస్కేప్ కొడితే వెళ్ళిపోతుంది అది. ఇది పోతోంది. ఉమ్, పోయింది. సో శాస్త్రి గారు, ఇప్పుడు మీరు చెప్పింది అతను ఆ, అతని చెప్పదలుచుకుంది ఏంటంటే రాముడు కొజ్జావాడు అని సీతే చెప్తోంది అని అని చెప్తా. చెప్పదలుచుకున్నాడు. అవునా? ఎగ్జాక్ట్లీ, ఎగ్జాక్ట్లీ. అంటే వీళ్ళు ఆ, ఎంత వర్స్ట్ ఫెలోస్ అంటే బురదలోంచి బురదలోనే ఉంటారు, మేము బయటికి రాము. ఓకే, ఇది వీళ్ళ వీళ్ళ తత్వం అనమాట. ఎవరు మాట్లాడుతున్నారో కానీ ఇది నేను చెప్పా కదా సార్, ఇది క్రిస్టియన్ పాస్టర్ ఎవడో లాగా క్రిస్టియన్ అనిపించింది నాకు. పాస్టర్ ఎవడో అదే ఇప్పుడు ఏంటంటే దే కాల్ ఉమ్, హిమ్, దే కాల్ దెమ్సెల్వ్స్, హీ కాల్ హిమ్సెల్ఫ్ యాజ్ అపాలజిస్టిక్ అన్నమాట. అదేలేండి. సో మీరు నాకు పర్మిషన్ ఇవ్వండి, నేను చూపిస్తాను నేను దాన్ని. యా, ఇట్స్. మీరు అడిగిన అయోధ్యకాండ 30 సరిగా నేను తీసి పెట్టాను, నేను మీరు అన్నప్పుడే రెడీగా చేసి పెట్టుకున్నా ఏంటా అని. సో ఇప్పుడు మీరు అన్నది ఈ మూడు దీనిలో మూడు ఏమవుతోందంటే, సరే ఆ శ్లోకం పక్కన పెడదాం, ఫస్ట్ స్టోరీ లైనప్ కొద్దాం. ఉమ్, రాముడు అడవికి వెళ్ళబోతుంటాడు. సీతని నువ్వు ఇక్కడ ఉండి జాగ్రత్తగా కౌశల్యం చూసుకో, కైక సుమిత్ర వాళ్ళు ఆడవాళ్ళు పాపం వాళ్ళు ఇబ్బంది పడుతుంటారు, నువ్వు చూసుకో అని చెప్తే, లేదు లేదు నేను నీతో వస్తాను అడవికి అంటుంది. ఆ, అడవికి వస్తానంటే, లేదమ్మా కుదరదు, అడవిలో చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయని ప్రీవియస్ సర్గలో ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటాడు. ఓకే. అప్పుడు ఆమె సీత ఏం చేస్తుందంటే ఇట్లా పర్సిస్టెంట్గా మొదలు పెడుతుంది. ఉమ్, సీత, డాటర్ ఆఫ్ జనక, బీయింగ్ పాసిఫైడ్ బై రామ ఇన్ ద మ్యాటర్ ఆఫ్ లివింగ్ ఇన్ ద ఫారెస్ట్, స్పోక్ ద ఫాలోయింగ్ వర్డ్స్ టు హర్ హస్బెండ్. అప్పుడు ఆమె నన్ను తీసుకెళ్ళి బలవంతం పెడుతుంటుంది. ఉమ్, డిస్ట్రెస్డ్ అండ్ హైలీ అజిటేటెడ్ ద సీదా సెట్. చూసారు ఇక్కడ, డిస్ట్రెస్డ్ అండ్ హైలీ అజిటేటెడ్ ఈ రెండు వర్డ్స్ గుర్తుపెట్టుకోండి. అవును. ఇక్కడ ఇక్కడ సీత తమ్ డిస్ట్రెస్డ్ అని చెప్పి, హైలీ యాజిటేటెడ్ అని చెప్పి ఇంకో సెంటెన్స్. అంటే ఆ కండిషన్లో ఆమె మాట్లాడుతాం. అవును. అర్థమైందా మీకు? ఎవరైనా కోపం వచ్చి యాజిటేషన్ అయిపోయి నేను అడిగింది చేయట్లేదు అన్న కోపంలో మాట్లాడే మాటలు ఇక్కడ చెప్తున్నాడు. ఉమ్, The Sita reproached Rama having a broad chest from affection and pride in the following words. సో రాముడి గురించి మాట్లాడుతుంది. వాట్ మై ఫాదర్ ద కింగ్ ఆఫ్ మిథిలా బిలాంగింగ్ టు ద కంట్రీ ఆఫ్ విదేహ థింక్ ఆఫ్ హిమ్సెల్ఫ్ హ్యావింగ్ యూ యాజ్ సన్ ఇన్ లా గాట్ యాజ్ సన్ ఇన్ లా యూ ఏ ఉమెన్ హ్యావింగ్ ద ఫార్మ్ ఆఫ్ ఎ మ్యాన్ అని క్వశ్చన్ మార్క్. అంటే ఏమన్నా నువ్వు అసలు మా తండ్రి ఎట్లా నిన్ను అల్లుడిగా చేసుకున్నాడు, నువ్వు మగవాడి రూపంలో ఉన్న ఆడదానిలాగా ఉన్నావు అని చెప్పి అంటుంది. అంటే తీసుకెళ్ళలేదు అడవికి, నన్ను భయపడుతున్నావు, నన్ను తీసుకెళ్ళలేదు అడవికి అని చెప్పి భయపడుతున్నావు అని అంటుందన్నమాట. ఉమ్, అని ఇట్ ఈస్ పిటీ ఇఫ్ దీస్ పీపుల్ ఆఫ్ అయోధ్య త్రూ ఇగ్నోరెన్స్ టెల్ ద ఫాల్స్హుడ్ ద ఎక్సలెంట్ వేలర్ ఈజ్ ల్యాకింగ్ ఇన్ రామ యాజ్ అ బ్లేజింగ్ సన్. అంటే అసలు రాముడికి అంత సీన్ లేదు, అయోధ్య ప్రజలు ఎట్లా అనుకుంటున్నారో అతని గురించి అని అంటుంది. ఉమ్, అని ఫర్ వాట్ రీజన్ ఆర్ యు క్యాస్ట్ డౌన్ ఆర్ వెన్స్ ఫియర్ ఇన్ యూ ఫర్ విచ్ యు ఆర్ విల్లింగ్ టు డెజర్ట్ మీ ఫర్ హూమ్ దెర్ ఇస్ నో అదర్ రికోర్స్. అంటే నాకు ఇంకో మార్గం లేదు, అలాంటి నన్ను నువ్వు ఎట్లా వదిలిపెట్టి వెళ్తున్నావు, నువ్వు అసలు ఏం భయం ఉంది నీకు అని చెప్పి అంటుంది. అని అవును. ఓ బ్రేవ్ మ్యాన్ మళ్ళీ పొగడుతూ ముంచింది. అంటే ఉమ్, అప్పుడు తిట్టింది, తెగిడింది, పొగుడుతోంది ఇప్పుడు. సో అవును. ఓ బ్రేవ్ మ్యాన్, నో మీ యాజ్ ఎ డిపెండెంట్ ఆన్ యూ విల్ యాజ్ సావిత్రి హూ వాజ్ డివోటెడ్ టు సత్యవాన్ ద సన్ ఆఫ్ జుమత్సేన. ఉమ్, అంటే ఇప్పుడు సత్యవంతుడి మీద ఆధారపడి ఎట్లా సావిత్రి ఎలా ఉండిందో అలా నేను నీ మీద ఆధారపడి ఉన్నాను అని చెప్పుకుంటాను. చెప్పుకొని ఓకే. నెక్స్ట్ సెంటెన్స్లో రామా ద ఫాల్ట్లెస్ మ్యాన్, ఏమాత్రం మచ్చలేని మనిషివి నువ్వు అని చెప్తోంది మళ్ళీ. అవును. అంటే ఇప్పుడు ఇందాక యాజిటేషన్లో కోపంలో అనేసింది అన్నమాట. అవును. అనేసి ఇప్పుడు దీనికి వచ్చింది. సామదాన భేద దండోపాయాలు అంటారు చూసారా, అలా ఆ అవును. విధంగా ఆ, బతిమాలింది, బామాలింది, తర్వాత కోపంతో తిరస్కరించింది. అవును. ఓ మగవాడి రూపంలో ఉన్న ఆడదానివి, నేను ఎట్లా మా తండ్రి నిన్ను అల్లుడిగా చేసుకున్నాడు అని చెప్పి కోప్పడుతోంది. ఉమ్, అర్థమైందా? అది కోపం, యాజిటేషన్, తీసుకెళ్ళలేదన్న బాధ, దుగ్ధ. అవును. ఓకే. ఇప్పుడు ఎవడన్నా కనుక, అరే నువ్వు, అరే వాడిని నిన్ను మాట్లాడినాడరా నువ్వు ఏదైనా అంటే, పోనీరా వాడి గొడవ వాడికంటే, ఏమన్నా నువ్వు చేతులు గాజులు తొడుక్కున్నావా అని అంటూ ఉంటారు అవును. ఆ రోజుల్లో. ఎగ్జాక్ట్లీ, ఓకే. ఎగ్జాక్ట్లీ. సో అంటే నువ్వు ఆడదానివా నువ్వు అని చెప్పడం అనమాట. ఓకే. సో రామా ద ఫాల్ట్లెస్ మ్యాన్, ఐ విల్ నాట్ సీ ఈవెన్ ఇన్ థాట్ ఎనీ వన్ ఎక్సెప్ట్ యూ
as any other woman bringing disrepute to her family would. I shall accompany you to the forest అని చెప్తుంది. చెప్పి, ఓ రామా, ఐఎమ్ ఎ యంగ్ గర్ల్, లివ్డ్ ఫర్ ఎ లాంగ్ టైమ్ విత్ యూ, ఎ చేస్ట్ ఉమెన్ అండ్ యువర్ వైఫ్. హౌ కుడ్ యూ లైక్ అన్ యాక్టర్ ఇంటెంట్ టు డెలివర్ మీ ద ద ద అదర్స్ బై యువర్ ఓన్ విల్ అని అవును చెప్పాడు. అని అవును ఓ రామా ద సిన్లెస్ వన్, చూసి మ్యాన్ అయింది, తర్వాత ఇంకోటి అయింది, ఓ రామా అని చెప్పి ఇంకోటి అయింది, ఇప్పుడేమో సీన్లెస్ వన్. ఇందాకేమో ఫాల్ట్లెస్ మ్యాన్ అంది, ఇప్పుడు అని సీన్లెస్ వన్. అవును. Be you always dutiful and obedient to him, whom you speak of welfare, for whose sake I am being kept aback. చెప్పేసి But it is improper to ask me to stay obedient to him. Any question mark to. అవును. Is it not proper for you as such to set out to the forest without taking me? టేకింగ్ మీ Any term of austerities or forest or even heaven, let it be to me with you only. ఇప్పుడు ఆడది అని కొజ్జావడం అని అంటే నీతో నాకెందుకు ఇంక పని. అవును అవును సో ఎగ్జాక్ట్లీ. సో ఇది వాళ్ళకి కావాల్సింది ఏదో వెతుక్కున్నారు అక్కడ. అందుకే వెతుక్కొని అందుకనే ఫస్ట్ వాడు సెకండ్ తీసాడు. అది సెకండ్ చెప్పాడు అనుకోండి, అది ఉమ్, ఆమె ఆర్గ్యుమెంట్ చేస్తుందని అర్థమవుతుంది కాబట్టి అది సెకండ్ అని వెంబడి థర్డ్ లోకి వచ్చి థర్డ్ లో ఇట్లా అంది సీత అని అన్నాడు. చూసారా? బాగా చెప్పారు శాస్త్రి గారు. ఫస్ట్ సెకండ్ అని నోరు గబగబా తిప్పేసుకొని మళ్ళీ థర్డ్ అన్నాడు. ఎందుకంటే అవును. సెకండ్ లోకి వెళ్ళాడు అనుకోండి, తెలిసిపోతుంది. ఈ డైలాగ్ మొత్తము అని అర్థమవుతుంది అది కాబట్టి. అవునవును. సో టు మీ హూ ఫాలో యూ బిహైండ్ దెర్ విల్ బి నో టైర్సమ్నెస్. ఐ షల్ రిమైన్ ఇన్ ద పాత్ వితౌట్ ఎనీ ఫ్యాటిగ్, యాజ్ రిమైనింగ్ ఇన్ ప్లేస్ ఆఫ్ రిక్రియేషన్ ఆర్ యాజ్ ఇన్ స్లీప్. స్లీప్. నీతో ఉంటే నాకు ఇంత ఉంటుంది. ఎవరు సార్ కొజ్జావాడిని పెళ్లి చేసుకుంటే అట్లా అంటారా? ఎగ్జాక్ట్లీ సో ఎగ్జాక్ట్లీ. అది. సో వైల్ వేకింగ్ విత్ యూ, బ్లేడ్స్ ఆఫ్ కుషా గ్రాస్, shrubs by the name of kasa, needs and rushes and plants with prickles, which fall in the path, will touch my souls like heap of cotton or soft deer skin. ఇప్పుడు ఇది కూడా చెప్పాలి కదా. ఇప్పుడు ముళ్ళు నాకు దూదిలాగా గుచ్చుకుంటాయి నువ్వు ఉంటే పక్కన అని చెప్తోంది. అవును. మరి ఇప్పుడు దాన్ని కొజ్జావాడిని పెళ్లి చేసుకొని ఎందుకు పనికిరాని పెళ్లి చేసుకొని వాడితే వెళ్ళి లాభం ఏంటి అని అనుకున్న వాళ్ళైతే ఇవన్నీ ఎందుకు చెప్తారు? నువ్వు ఇప్పుడు నా పక్కన ఉంటే ఇప్పుడు నిజంగా చెప్పండి, ముళ్ళు గుచ్చుకుంటే ఎవరికైనా దూది గుచ్చుకున్నట్టు ఉంటుందా? ఎవ్వడికి ఉండదు. అవును. కానీ సీత ఎందుకు అంటోంది, అది నాకు దాంతో సమానం, నేను భరించుకుంటాను అని చెప్పటం అది. ఇప్పుడు వాళ్ళు కంపారిటివ్ గా చెప్పలే సీతని అక్కడ అన్నారు అనుకోండి, మరి ఇది హ్మ్. ఇందులో కంపారిటివ్ గా చెప్తోందని ఎట్లా అంటున్నారు? అది కరెక్ట్. బాగా చెప్పారు శాస్త్రి గారు, బాగా చెప్పారు. సో దట్స్ వాట్. సో ఓ బిలౌడ్, ఐ షల్ రికన్ ద డస్ట్ రేజ్డ్ బై ద స్ట్రాంగెస్ట్ విండ్ దట్ విల్ కవర్ మై బాడీ అ శాండల్ డస్ట్ ఆఫ్ హైయెస్ట్ అడ్వాంటేజ్. ఇక్కడ కూడా చెప్తోంది ఎగ్జాక్ట్లీ. మొత్తం దుమ్ము ధూళి పడితే నేను అది గంధంలాగా తీసుకుంటాను అని చెప్తోంది. ఇప్పుడు నువ్వు ఇంపెరిటివ్ గా తీసుకొని ఉన్నప్పుడు అది తీసుకొని ఉన్నప్పుడు ఇది తీసుకోక అప్పుడు. అంతే కదా మరి అది. సో వైల్ డ్వెల్లింగ్ ఇన్ ద ఫారెస్ట్ ఇన్ మిడ్స్ట్, ఐ షల్ లై డౌన్ ఆన్ గ్రీన్ గ్రాస్, విల్ లై విల్ లయింగ్ ఇన్ బెడ్స్ విత్ కార్పెట్స్ బీ మోర్ కంఫర్టబుల్ దాన్ దాట్. ఎస్. దానికంటే చూడండి ఎంత చక్కగా చెప్తుంది ఆవిడ. సో తర్వాత లీవ్స్, ట్యూబర్స్ అండ్ ఫ్రూట్స్, ఈదర్ ఎ లిటిల్ ఆర్ అబండెంట్ ఇన్ క్వాంటిటీ, బ్రాట్ అండ్ గివెన్ బై యూ యువర్ సెల్ఫ్, విల్ బీ లైక్ నెక్టర్ టు మీ. చూడండి, నువ్వు అది ఆ ట్యూబర్స్ అవన్నీ ఇస్తే నాకు అది హనీలాగా ఉంటుంది, తేనెలాగా ఉంటుందని చెప్తోంది. ఆడ అనవసరంగా కెలుక్కున్నాడు సార్ ఇప్పుడు. So, enjoying the flowers and fruits belonging to various seasons there, I shall neither recollect my mother nor father nor my home. నువ్వు నా పక్కనుంటే ఇవన్నీ ఉన్నట్టే లెక్క అని చెప్తోంది. అవును. హెన్స్ యు ఆర్ నాట్ జస్టిఫైడ్ టు సీ ఎనీథింగ్ అన్ప్లెజెంట్ దేర్. దెర్ విల్ బి నో అనాయన్స్ టు యూ బికాస్ ఆఫ్ మీ. నా మూలంగా నీకు ఏ కోపం రానివ్వను. ఎంత విల్ నాట్ బి బతలాడుకుంటుందో డిఫికల్ట్ ఇన్ సార్, మెయింటైన్. ఎంత బతలాడుకుంటోంది సార్ పాపం. చూడండి, యువర్ కంపానియన్షిప్ విల్ బీ హెవెన్ టు మీ. నువ్వు ఉంటే నాకు స్వర్గం, అవును. వితౌట్ యూ ఇట్ విల్ బీ హెల్. అది లేకపోతే నాకు నరకం. ఓ రామా, బై నోయింగ్ థస్ మై గ్రేట్ లవ్ ఆప్టైన్ సుప్రీం జాయ్ విత్ మీ. నాతో సుప్రీం జాయ్ ఎంజాయ్ చేయి నువ్వు అని చెప్తోంది. సో ఆన్ ద కాంట్రరీ, ఇఫ్ యు నాట్ టేక్ మీ హూ ఇస్ నాట్ అలార్మ్ ఆఫ్ ద ఫారెస్ట్ ఎస్ సచ్, ఐ షల్ డ్రింక్ పాయిజన్ నవ్ ఇట్ సెల్ఫ్, బట్ నో అకౌంట్ వుడ్ ఐ బో టు ద ఎనిమీస్. మీకు అర్థమైందా? అంత చక్కగా చెప్తోంది. ఓ లార్డ్, భగవంతుడా అంటోంది ఇప్పుడు. యాజ్ రిజల్ట్ ఆఫ్ గ్రీఫ్ ఐ విల్ నాట్
are not going to live even afterwards when abandoned by you. Death is therefore better at the time of your relinquishment itself. నువ్వు నన్ను వదిలేస్తే నాకు చావే దిక్కు ఇంకేం లేదని చెప్తుంది. I cannot bear this grief even for a moment. Why again 14 years in misery? Exactly. Okay. Sita burns by grief, having not exerted, lamented much piteously, embraced her husband, and cried a lot with loud voice. ఎవరైనా నువ్వు కొజ్జావాడని తిట్టిన తర్వాత పోయి ఎంబ్రేస్ చేసుకుంటారా అండి? చెప్పండి అసలు. సో persecuted with many homilies, like female elephant pierced with poisoned arrows, she shed tears that had long been held back, even as a piece of wood would emit fire to attention with another. So ఒకదాంతో ఒక రాపిడి తీసుకుని నిప్పు చెరిగినట్టుగా ఏనుక్కి రకరకాల బాణాలు తగిలితే ఎంత బాధపడుతుందో ఆ విధంగా బర్న్ అయిపోతోంది అని చెప్తున్నాడు. Oh. Crystal like tears oozed from her eyes because of grief, like water drops from two lotus flowers. సో 2 lotus flowers అని ఎందుకు చెప్పంటే అంత నీరు వచ్చిందని చెప్తున్నాడు అనమాట. Mm. Her face with shining brilliancy of moon and having longish eyes, withered with tears as lotus flower pulled out from water. Adi. So then Rama embraced her with arms, who was depressed and had fainted as it were, spoke the following words, fully reassuring her. O Queen, I do not relish even heaven while you are in grief. There is indeed no fear whatsoever to me, like the God of Brahma. బ్రహ్మలాగా నాకు అసలు భయమేం లేదు నేను తీసుకెళ్ళడానికి. ఓ సీత, విత్ ద ఆస్పీషియస్ ఫేస్, ఈవెన్ దో ఐఎమ్ ఏబుల్ టు ప్రొటెక్ట్ యూ వితౌట్ నోయింగ్ యూ ఎంటైర్లీ ఒపీనియన్, ఐ డు నాట్ లైక్ టు టేక్ యూ టు ద ఫారెస్ట్. అది చూసారా, రాముడు ప్రీవియస్ సర్కల్ ఏం చెప్పాడంటే నేను తీసుకెళ్ళకూడదు, అది భయాలు ఈ భయాలని అని భయాలు పెట్టాడు ఫస్ట్. అసలు ఆమె ఒపీనియన్ తెలుసుకుందామని ఆమె ఒపీనియన్ చెప్పేసింది. సో ఆమె కోపానికి వచ్చి చెప్పేసింది అనమాట. ఇక ఓ సీత, ఇట్ అపియర్స్ దట్ యు ఆర్ క్రియేటెడ్ ఇండీడ్ ఫర్ డ్వెల్లింగ్ ఇన్ ద ఫారెస్ట్ విత్ మీ, హెన్స్ యూ కెనాట్ బి లెఫ్ట్ బిహైండ్ బై మీ అని బ్లా 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 అని చెప్పుకుంటూ వస్తాడనమాట. Oh. సో ఇది శాస్త్రి గారు. సో విశేషం ఏంటంటే కోపంలో స్త్రీ భర్త భయపడుతున్నాడంటే నువ్వేమైనా గాజులు దొరుకున్నావా, నువ్వు మొగాడి కాదు, నిన్న మా మా తండ్రి ఎట్ట చేసుకోమన్నాడు అల్లుడి కింద అని చెప్పి, అంటే ఇప్పుడు తను చేసుకునే విషయం పక్కన పెడతామని పెట్టి Oh. ఆ తండ్రి ఎట్లా నిన్ను అల్లుడిగా చేసుకున్నాడు, Oh. నువ్వు అసలు ఏ మగవాడివేనా క్షత్రియుడివేనా అని ఆ అడగటంలో అడిగింది ఆమె. అవును. అంతేగాని తప్పండి అది. ఇట్లా రాముడి గురించి ఇలా మాట్లాడే వాళ్ళు రౌద్రాద్రి నరకాలకు పోతారు వాళ్ళు. కానీ చెప్పలేను ఇంకా. వీళ్ళు ఇట్లా అడగటం వల్ల కనీసం మనం ఇట్లా చెప్పి మన అట్లీస్ట్ మన సనాతన ధర్మంలో ఉన్న వాళ్ళైనా కానీ తెలుసుకొని రాముడి యొక్క గొప్పదనము, సీతమ్మ వారి యొక్క ఆ, ఆ, ఆమె ఎంత కష్టాలను అనుభవించింది అనేది తెలుసుకుంటారు అని చెప్పడానికి మనకు ఒక అవకాశం దొరికిందని నేను అనుకుంటున్నా. కరెక్ట్ శాస్త్రి గారు, బాగా చెప్పారు. విశేషం ఏంటంటే హిందువులు అందరూ గొప్పగా తెలుసుకోవాల్సింది ఏంటంటే రామాయణాన్ని రామాయణంలాగా చదవాలి. ఫస్ట్ థింగ్ గుర్తుపెట్టుకోవాల్సింది రామో విగ్రహాన్ ధర్మ. ధర్మః. అవును. అది గుర్తుపెట్టుకొని ఇది ఫస్ట్ రాముడు ధర్మం తప్పడు అన్న దృష్టితోనే అది చదివితేనే అర్థమవుతుంది. కానీ మీ ప్రాబ్లం ఏంటో తెలుసా సార్, ఉమ్, మీకు మన సోకాల్డ్ ప్రవచనకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళే కొన్ని కొన్ని సర్గాల్లో ఆ, అది కరెక్టా రాంగా అనేది తెలుసుకోకుండా మాట్లాడేయటం వల్ల రాముడు మాంసం తిన్నాడు అని మన వాళ్ళు చెప్పడంతో వీళ్ళు దాన్ని చిల్వలు పర్వాలుగా చేసి ఇంత పెంట చేశారన్నమాట. అదే ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే ప్రవచనకర్తలకి ఆ జ్ఞానం ఉండుంటే మన ఇద్దరం ఈ రోజున మాట్లాడుకోవాల్సిన పరిస్థితి ఏర్పడేది కాదు. వాళ్ళలో వాళ్ళకి ఒక విద్య వచ్చిన తర్వాత గర్వం వస్తుంది, గర్వం వచ్చిన తర్వాత అహంకారం వస్తుంది, అహంకారం వచ్చిందంటే ఇక చచ్చినా మనం వాళ్ళు ఏం చేయలేం, వాళ్ళు ఉమ్. తప్పులే చెప్పుకుంటూ పోతారు. అది అట్లా కాదు గుర్తుపెట్టుకో. సార్. నేను ఒకతనితో ఇదే వాదించాను సార్. రామో విగ్రహం ధర్మం ఉందండి కరెక్టే, కానీ మాంసం తినలేదని మనం ఎట్లా అంటాం? ఇక ధర్మం అన్నప్పుడు నేను నేను వేద దానికి లాస్ట్ టైం ఒక వీడియో చేశాం కదా ఆల్రెడీ మనము. అవును. సో అది ఇప్పుడు ఇంకా వీడియోలు చేయబోతున్నాను నేను బికాస్ ఆఫ్ దట్. ఎందుకంటే వీళ్ళు అదే చెప్తున్నా కదా, ఇప్పుడు ఇప్పుడు ఇతనున్నాడు ఎవడైతే మాట్లాడాడో వాడిని ఒక ప్రశ్న అడగాలి. ఎప్పుడన్నా ఆర్టీసీ బస్ ఎక్కావా నాయన? ఉమ్. ఎక్కితే నువ్వు డ్రైవర్ దగ్గరికి వెళ్ళి నీకు డ్రైవర్స్ లైసెన్స్ ఉందా, డ్రైవింగ్ చేయగలవా, నువ్వు ఎన్నిసార్లు డ్రైవ్ చేసావు, యాక్సిడెంట్ ఎప్పుడైనా చేసావా చేయలేదా, ఇవన్నీ అడుగుతామా శాస్త్రి గారు? ఎప్పుడన్నా ఎవరన్నా అడిగారా?
ఎవరు అడగరు. ఎందుకంటే మనం ఒక సంస్థ మీద నమ్ముతాం. ఈ సంస్థ, ఇది ఆర్టీసీ బస్ వాళ్ళు మంచి డ్రైవర్ని సెలెక్ట్ చేస్తారని నమ్మకంగా ఉంటాం. ఎగ్జాక్ట్లీ, సో ఎగ్జాక్ట్లీ. అయిపోతుంది అక్కడితో కథం. తర్వాత మనం ఫ్లైట్ ఎక్కుతాం. ఫ్లైట్ ఎక్కినప్పుడు పైలట్ ఎవరు, నీ ఎక్స్పీరియన్స్ ఏంటి, నువ్వు పెళ్ళంతా గొడవపడి వచ్చావా, గొడవ పడకుండా వచ్చావా, తాగొచ్చావా, తాగుతావా, ఏం చేస్తావు, మమ్మల్ని సేఫ్గా తీసుకెళ్తావా, తీసుకెళ్ళవా అంటే మీరు సేఫ్గా ఉండండి సార్, మీరు ఎయిర్పోర్ట్లో ఉండండి, మేము వెళ్ళి వస్తామని చెప్పి వెళ్ళిపోతాడు. సో ఇప్పుడు విశేషం ఏంటంటే సంస్థలు ఏర్పాటు చేసినవి మనం నమ్ముతున్నాం. నమ్ముతున్నాను. అవును. నమ్మినప్పుడు రామో విగ్రహాన్ ధర్మ అన్నప్పుడు ఆ ఆ పదానికి అర్థం తెలుసుకున్నప్పుడు చదవాలి రామాయణం. అవును. సో దేర్ ఫర్ అట్లనే ఒక సంస్థల్ని, చిన్న చిన్న సంస్థల్ని మనం నమ్ముతున్నాము. మన రామాయణాన్ని నమ్మడానికి ఏమి ఏడుపు వచ్చింది వీళ్ళకి. ఇంతమంది పెద్దవాళ్ళు ఎక్కడెక్కడి నుంచో ఋషులు మునులు ఆయన గురించి ధర్మం అంటే ఇది రాముడే, రాముడే ధర్మం, ధర్మమే రాముడే అని చెప్తూ వచ్చారు. అవును. వచ్చి అంత గొప్పగా పొగిడిన రాముణ్ణి ఋషులు మునులు ఎవరైతే తపస్సు చేసి పరమాత్ముడి కోసం తపస్సు చేస్తూ ధర్మాన్ని పాటిస్తున్నవాడు వాళ్ళే రాముడు ధర్మం అన్నప్పుడు ఇంక తిరిగి ఏంటండి. అవును. అవును. సో అది విషయం అంటే మధ్యలో కల్పితాలు కొన్ని వస్తాయి, చేరుస్తుంటారు. కానీ బేసిక్ ఐడియా రాముడు ధర్మాత్ముడు. సో మీ ధర్మాత్ముడు అన్నవాడు పైగా ఇక్కడ బ్రేవ్ మ్యాన్ అని మెచ్చుకుంది, ఫియర్లెస్ మ్యాన్ అని మెచ్చుకుంది. ఇప్పుడు అన్ని ఫాల్ట్లెస్ మ్యాన్ అని మెచ్చుకుంది. మెచ్చుకుంది. అవునా, ఇన్ని మెచ్చుకున్నప్పుడు అన్నిటిని చూసినప్పుడు మీకేమనిపిస్తుంది, రాముడు కొజ్జావాడు అనిపిస్తుందా శాస్త్రి గారు? ఎంత తప్పు అండి ఇది. అయినా కొజ్జావాళ్ళు అని చెప్పి అనడం కూడా ఇంకొక తప్పు. ఎందుకంటే కొజ్జావాళ్ళలో ధైర్యం ఉండదా, ధర్మం ఉండదా, వాళ్ళ కూడా ఉంటుంది. వాళ్ళు అవును. మనుషులేగా. అవును. అవునా అవును. కదా. ఎగ్జాక్ట్లీ. ఇక్కడ సీత ఆ విషయంలో ఆ రోజుల్లో నువ్వు అటు ఆడ మొగ కానీ అనలేదు, ఆమె కొజ్జాని ఎక్కడా వాడలేదు. వాళ్ళది. నువ్వు మగవాడి రూపంలోనో స్త్రీలాగా ఉన్నావు అని చెప్పి అంటే భయపడుతున్నావు. సహజంగా స్త్రీలు భయపడతారని చెప్పడంలో ఆమె చెప్తోంది విషయం. అవును. అంతేకాని ఆమె కొజ్జాని ఎక్కడ వాడలేదు. నాకు తెలిసి ఏంటంటే, ఇది వీళ్ళకి అయోధ్యలో ఎప్పుడైతే రాముల వారి గుడి కట్టామో దాంతో ఉమ్, మొదలయ్యి దాన్ని పడగొడదాం అని చెప్పి చాలా మంది ఉన్నారు. కోసం అని చెప్పి మీకు ఒక నెల్లూరు అతను ఇది, నమాజ్ గురించి ఏం చెప్పాడు కూడా రేపు ఒక వీడియో చేద్దాము మనం. కానీ ఉమ్, చెప్తున్నాను, ఉమ్, వీళ్ళందరూ ఏంటంటే ఒక ఇండియాకు వచ్చేటప్పటికి భారతదేశంలో మనం అందరం ఒకటే, హిందూయిజం ఒకటి, ఆ ఒకటి, మనం అందరం కలిసి పడదాము. మనం ఉమ్. మళ్ళీ ఇండియా దాటి వెళ్తే మీరు క్రిస్టియన్స్, మేము ముస్లిమ్స్, కానీ ఇక్కడ మటుకు మనం అంతా ఒకటి అన్నట్టు మాట్లాడుతున్నారు అనమాట. అదే ఇప్పుడు విశేషం ఏంటంటే వీళ్ళ మతము గొప్పదా చెడ్డదా పక్కన పెట్టండి. సో విశేషం ఏంటంటే వాళ్ళ మతం మనం హిందువులందరినీ ఆ మతంలో మార్చుకోవాలి. నువ్వు కాస్త నేను కాస్త పంచుకుందాం, కుక్కలు చించిన విస్తరలాగా చేద్దాం అని చెప్పి వాళ్ళ ప్లాన్ అది. సో ఆల్రెడీ దానిలో ఆల్రెడీ మొదలైంది కదా స్లోగా, మీకు స్లోగా ఇప్పుడు నార్త్ ఇండియా, సౌత్ ఇండియా, సౌత్ ఇండియా మాకు సపరేట్ కంట్రీ చేసేయండి, నార్త్ ఇండియా ఒక సపరేట్ కంట్రీ చేసేయండి అని చెప్పి. అలా జరగదు, ఎక్కడా జరగదు. ఎందుకంటే కాన్స్టిట్యూషన్ బేసిస్ ఏం పెట్టిందో మనకు తెలుసు. ఆ కాన్స్టిట్యూషన్ అగేన్స్ట్ ఎవడైనా వాడిని లోపలేసేయటమే. సో దేర్ ఫోర్ దెర్ ఇస్ నో క్వశ్చన్స్ అబౌట్ ఇట్. దాని గురించి మాట్లాడే ప్రశ్నే ఉండదు ఇంకా. మీకు మన అంటే ఇప్పుడు అది పురాణాల్లో అది ఉంది. అది అట్లీస్ట్ మనము ఒక వాట్ యు కాల్ ఒక ఎగ్జాంపుల్గా తీసుకుంటే, ఇప్పుడు చాలా మంది రామేశ్వరం వెళ్తారు, అక్కడి నుంచి కాశీకి వెళ్తారు. ఓకే. ఒక కథలో ఏంటంటే, కథ ప్రకారం ఏంటంటే, కాశీలో వాటర్ తీసుకొని వెళ్ళి, గంగలో వాటర్ తీసుకొని వెళ్ళి ఇక్కడ శాండ్తో, రామేశ్వరంలో శాండ్తో కలిపి చేయటం అనమాట. చేసి మళ్ళీ ఇక్కడి నుంచి ఆ, దాన్ని ఏదో అంటారు సార్, సైకత లింగం చేయటం ఏదో అంటారు అనమాట దాన్ని. సైకత లింగం అంటే ఇసుకతో చేసిన లింగం. సైకత లింగం చేయటం అంటారు. సో ఉమ్, ఆ ఆ లింగాన్ని చేసి మళ్ళీ ఈ లింగాన్ని తీసుకెళ్ళి గంగలో కలిపాలన్నమాట. ఇట్లా ఒక ఫుల్ రౌండ్ చేస్తారన్నమాట, దాన్ని సర్కిల్గా ప్రయాణం చేస్తారు. సో అట్లా చేస్తే వీళ్ళ తీర్థయాత్రలు కంప్లీట్ అని అనుకుంటారు అనమాట. ఉమ్, ఓకే. మరి ఉమ్. ఇట్లా ఉన్నప్పుడు మరి నార్త్ వేరు సౌత్ వేరు అని ఉండుంటే గనక అట్లా ఎందుకు చేస్తారు నార్త్ సౌత్ ని కలపడానికి? అసలు ఎప్పుడూ కూడా నార్త్ లేదు సౌత్ లేదు భారతదేశంలో ఎప్పుడూ లేదు. ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తా చూడండి. ఇప్పుడు గౌతమిపుత్ర శాతకర్ణి అవును. అతను ఎక్కడి నుంచి రాజ్యం వెళ్ళాడు, దాదాపు మన విజయవాడ గుంటూరు దగ్గర నుంచి ఆ ఉమ్. ఏరియా అంతా అక్కడి నుంచి కలుపుకుంటూ గుజరాత్,
అటు యూపీ దాకా అటు బెంగాల్ దాకా మొత్తం కింద దాకా వెళ్ళాడు ఆయన. ఉమ్, ఆయన అంత పెద్ద సామ్రాజ్యాన్ని స్థాపించాడు ఆయన. ఓకే. ఉమ్, శివాజీ ఉన్నాడు, శివాజీ కూడా ఆల్మోస్ట్ అట్లనే స్థాపించాడు. తర్వాత కింద చోళరాజులు ఉన్నారు. అవును. చోళరాజులు స్థాపించినప్పుడు ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఆంధ్ర, ఒడిస్సా, బెంగాలు, ఆ తర్వాత అటు పక్కన మన బంగ్లాదేశు ఆ ఏరియా చుట్టుపక్కల ఆ ఏరియాస్ నుంచి వెళ్తుంటే మీకు వియత్నాము, కొరియా దాకా ఆయన రాజ్యపాలన చేశాడు. అబ్బో. ఆ, ఆ, అశోకుడు ఉన్నాడు. అశోకుడు ఏం చేశాడు, ఇటు ఆఫ్ఘనిస్తాను అటు అవన్నీ అటు నుంచి ఇటు మళ్ళీ ఇటు నుంచి లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్కి కింద దాకా ఆయన పరిపాలించాడు. సో ఎప్పుడు కూడా ఉత్తర దేశము దక్షిణ దేశం అన్న లేదు ఎక్కడ. అవును. సో ఇప్పుడు ఇంత క్లారిటీ ఉన్నప్పుడు దుర్మార్గులు ఎవరిని అంటున్నారు అంటే వాళ్ళని అక్కడికక్కడ శూలం గుచ్చేసేయాలి. మొదలు ఎందుకంటే పెట్టి. భారతదేశానికి ఇది తప్పు మాటలండి. ఈ మాటలు చాలా చీడ పురుగులు లాంటివి. అవును. అంటే తప్పది. ఇప్పటికే ఇండియాని సగం చేశారు దాన్ని, అఖండ భారత్ నుంచి ఇంకా దీన్ని సగం చేద్దామని చెప్పి. వాళ్ళు అదే అంటున్నా, వీళ్ళకి ఏం వచ్చితే నోటికి అది వస్తే మాట్లాడితే ఊరుకోకూడదండి. మంచి వాళ్ళందరూ కూడా ఎవరైతే ధర్మం కోసం ఉన్నారో భారతదేశం ఉన్నారో అలాంటి వాళ్ళని పట్టుకొని దులిపేసేయాలి, ఎక్కడికక్కడ ఎగ్జాక్ట్. ఖండించేసేయాలి. మాట మాట్లాడితే నేల కోసి పారేయాలి పిచ్చి మాటలు మాట్లాడితే. ఎందుకంటే అవి తప్పుడు మాటలు. నువ్వు ఇప్పుడు నీ పాలన నచ్చలేదు నాకు, నువ్వు దిగిపో మాకు నచ్చలేదు, అది వేరు విషయం. యూ హ్యావ్ ఎ రైట్ టు టెల్. అందుకనే కదా 5 years ఒకసారి ఎలక్షన్స్ ఉన్నాయి మీకు. ఎలక్షన్స్ ఉన్నాయి, మధ్యలో కూడా దింపేసుకోవచ్చు నీకు నచ్చకపోతే. తప్పే ఉంది అక్కడ, దింపడానికి ప్రయత్నం చేయొచ్చు. కానీ ఇలా దేశాన్ని విడగొట్టి ఈ కేసీఆర్ చేసినట్టుగా చేయకూడదు. కేసీఆర్ ఏం చేశాడు, తెలంగాణ ఆంధ్ర విభజన చేయడానికి ఆంధ్ర వాళ్ళ బిర్యానీ పేడలాగా ఉంటుంది, వాళ్ళంతా దరిద్రులు అని చెప్పి వాళ్ళని తిట్టి వాళ్ళని అన్ని చేసి ఇక్కడ రెచ్చగొట్టి సెపరేట్ చేసుకున్నాడు. సెపరేట్ చేశాడు. అవును. ఇప్పుడు హాయిగా ఫామ్ హౌస్లో కూర్చున్నాడు. సో, చెప్తున్నా అంటే నేను ఏమంటున్నా అంటే అతనికి ఇంకా అవమానాలు జరిగే ఉన్నాయేమో తెలియదు మనకి. సో మొత్తానికి అయితే అట్లా ఎప్పుడు కూడా విషం చిమ్మి సెపరేట్ కాకూడదు, తప్పది. అవును. అవును. మాకు ఈ పోర్షన్ కావాలి, మేము ఇట్లా మేము జీవించదలుచుకున్నాము అని చెప్పి చెప్పుకోవచ్చు, తప్పేం లేదు అందులో. అవును. సో సో అందుకని నేనేమన్నా అంటే ఎవరైనా సరే విషం చిమ్మకుండా రాముణ్ణి కొచ్చావాడు అన్నాడు అనడం చాలా తప్పు. అక్కడ తప్పదు. రాముడు స్త్రీ రూపంలో ఉన్నాడు అని చెప్పడం అన్నమాట. అది అది కొచ్చావాడి లక్షణం కాదే అది, అది వేరే వా- లక్షణం. వీళ్ళకి వాళ్ళకి అసలు నోటికి ఎంత తెలియట్లేదు. వస్తే అంత మాట్లాడటం అంతే అది. ఆ, ఇది కానీ మీరు ఇది మంచి టాపిక్ తీసుకొచ్చారు శాస్త్రి. నేను ఫస్ట్ మీరు 30 సరిగా చూడమన్నప్పుడు ఎందుకు చూడమన్నారని నాకు అర్థం కాల, ఇప్పుడు నాకు అర్థమైంది క్లియర్గా. సో యా. సో మీరు మంచి టాపిక్ తీసుకొచ్చారు. ఐ విష్ దట్ పీపుల్ విల్ లెర్న్ ఎ లెసన్ ఫ్రమ్ దిస్, ఎస్పెషల్లీ హిందువులు అర్థం చేసుకుంటారు. ఇది మెయిన్ హిందువులకే సార్ ఇది. ఉమ్. ఎందుకంటే అర్థం చేసుకోండి, కోను అనుకునేవాడు ఇంకెట్టగో అర్థం చేసుకోరు మీరు ఇంత చెప్పినా కూడాను. అదే ఇప్పుడు మన ఒక తల్లి ఉంటుంది, కొడుకుని అరే వెళ్ళరా చీకట్లో షాప్ దాకా వెళ్ళరా అంటే అమ్మో నాకు భయం అన్నాడు అనుకోడు కొడుకు, చిన్నపిల్లోడు, ఎలా పిరికి సన్నాసి, నువ్వు ఇట్లా పిరి కూడా ఎట్లా పుట్టావురా నువ్వు అని తిడుతుంది. అవును. సో దాన్ని మనము నెగిటివ్గా తీసుకొని అర్థం చెప్తే ఏమన్నా అర్థం ఉంటుందా? ఎగ్జాక్ట్లీ. సో ఎగ్జాక్ట్లీ. ఎవరన్నా సరే ఏదైనా కోపం వచ్చినప్పుడు యాజిటేటెడ్ అని క్లియర్గా రాశాడు. సీత కోపంలోనూ యాజిటేషన్లోనూ అలా చెప్పింది అని చెప్తున్నాడు అక్కడ. అందుకనే అతను రెండోది తీసుకోలేదు అతను. అది అది శాస్త్రి గారు. అంతేనా, ఓకే ఇంకేమైనా సార్. ఉన్నాయా? ప్రస్తుతానికి అదే సార్, రేపేమో అది నమాజ్ మీద చేద్దాం. ఓకే శాస్త్రి గారు, ఓకే సార్. ఉంటా. ఓకే సార్. ఓ ఓం